అవనిగడ్డ నియోజకవర్గానికి వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంటూ ఏదైతే వైసీపీ పార్టీలో గతంలో పనిచేసినటువంటి సింహాద్రి రమేష్ బాబు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన పైన పలు ఏదైతే అటు పార్టీ వర్గాల్లో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, కొంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఆయన గతంలో ఒక క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా కొంతమందికి క్లారిటీ రానటువంటి పరిస్థితి ఏంటంటే, ఇప్పటికీ ఆయన వైసీపీలోనే కొనసాగుతారా లేక టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా అనేది సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి. దానికి తగ్గట్టుగానే ఇక్కడ టీడీపీకి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఇక్కడ ఇన్ఛార్జిని అనేది అనౌన్స్మెంట్ చేయబోవడం కూడా దానికైతే కొద్దిగా ప్రజల్లో తావిస్తున్నటువంటి పరిస్థితి. ఆ అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం సింహాద్రి రమేష్ బాబుతో దగ్గర ఉంది. ప్రస్తుతం ఆయనతో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి ఎప్పుడు వెళ్తున్నారు టీడీపీలోకి? టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం ఎప్పుడు ఖరారు చేశారు? ఎవరో అనుకునే మాటలు బట్టి నన్ను అడుగుతుంటే ఎట్లా సార్ మీరు? ఇప్పుడు నేను చెప్పాను మొన్న కార్యకర్తలు అందరితో మీటింగ్ చేసి, నేను వైసీపీలోనే కొనసాగుతాను, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నేను ఉంటాను, నేను ఈ పార్టీని ఇడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పాను. మళ్ళీ అదే ప్రశ్న అడుగుతుంటే నేనేం చెప్పగలుగుతాను? అంటే ఇప్పటికీ కూడా ప్రజల్లో చాలా వరకు నమ్మకం కానటువంటి పరిస్థితి. అంటే ఆ రూమర్ అనేది అంత తీవ్రంగా వెళ్ళినటువంటి పరిస్థితి. దాన్ని ఎందుకు అలా స్ప్రెడ్ చేయాల్సి వచ్చిందంటే, నేను స్ప్రెడ్ చేయట్లే. బుద్ధాప్రసాద్ గారి మీద వాళ్ళకుండ అభిప్రాయం మూలంగా నా బోటాడు ఎవడో నా పార్టీలోకి వస్తే బెటర్ అని వాళ్ళు అనుకుంటున్నారేమో. అనుకుంటాం మూలంగా అట్లా మాట్లాడుతూ ఉంటుంటట్టు స్ప్రెడ్ అవుతూ ఉండొచ్చు. నా నోటి నుంచి ఎక్కడ జాగ్రత్తని వచ్చిందా లేదు కదా. వస్తే నేనే చెప్తా, ఇదేమో రహస్యం కాదు కదా. పార్టీ మారటం అంటే ఒక చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అది బుద్ధాప్రసాద్ గారికే సాధ్యం. ఎందుకంటే పిల్లల పార్టీ అన్నాడు, అంతా కలిపి 6% లేని పార్టీ అన్నాడు, తిట్టాడు, తుమ్మాడు, చివరికి దాంట్లో గబుక్కుని చేరాడు. ఆయన రాజకీయాలు చేసినట్టుగా నేను చేయలేను. నేను ఏదైనా మనసులో ఉండదు పేరుగా చెప్పడం అలవాటు తప్ప, బోల్డ్గా మాట్లాడుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. ఇంతకుముందు కూడా మీరు చూశారు, ఏళ్ల ధరబడి కాంగ్రెస్ పార్టీ ఈయన వాడిపోయిన భాషా సంఘ చైర్మన్ ఇచ్చి క్యాబినెట్ హోదా ఇస్తే దాన్ని విడిచిపెట్టి వెళ్ళి టీడీపీలో జాయిన్ అయ్యాడు. ఆ టీడీపీ నుంచి ఉంటానే అన్న బోల్డ్ రకాలు మాట్లాడాడు జనసేన పిల్లల్ని. అది అన్నాడు, ఇది అన్నాడు. 2 రోజుల ముందు వెళ్ళి దాంట్లో తీర్థం పుచ్చుకున్నాడు. ఆయనకి సాధ్యం అవుతుంది తప్ప అందరికీ సాధ్యం కాదు. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే కార్యకర్తలతో మాట్లాడుకుని మీటింగ్ పెట్టి చేస్తాను తప్ప ఇదేం రహస్యం కాదు కదా. నేను ఎట్టి పరిస్థితుల్లో మారట్లేదు, దీంట్లోనే ఉంటున్నాను. గత 2024 సంవత్సరంలో జరిగినటువంటి ఎలక్షన్లో అంటే మీ ఓటమి గల కారణాలు ఏమనుకోవచ్చు? ఆ ఓటమిని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? ఖచ్చితంగా మా వైఫల్యాలు కూడా ఉన్నాయి, కొన్ని లేవని అంటానికి వెళ్ళలేదు. ఇప్పుడు ఈవీఎంలను ఇంకోటి ఎన్ని మాట్లాడినా వాళ్ళ 3 పార్టీలు కలయిక. అన్నిటికంటే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి వాడిపోయి ఉన్నాడు. కాపు కమ్యూనిటీకి హిస్టీరియా వచ్చింది. ప్రతిసారి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు, ఇబ్బంది పడ్డారు. కాపు కమ్యూనిటీ మొత్తం ఇబ్బంది పడింది. ఆయన్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని బాధపడ్డారు. 3 పార్టీలు కలయిక ఎన్ని కలిపి అట్లా వచ్చింది. నా ఎంబడి తిరిగే కాపులు కూడా, నా ఎంబడి ఉండే కాపులు కూడా, ఆ కుటుంబంలో వాళ్ళు కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఓటేశారు. అది కారణం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ అందరికీ అన్ని కులాలు ఉన్నాయి. రెడ్లకి ఉంది కులం, కమ్మకు ఉంది కులం, కాపులకు వచ్చేటప్పటికి అయిపోతున్నామని ఒక దుగ్ధ బాధ, కోపం, ఉక్రోషం ఎన్ని కాపులకి ఈసారి వచ్చి అది మాస్ హిస్టీరియలాగా తయారై కాపులందరూ కలిసి ఓటేశారు. అందుకని ఈ మెజారిటీలో ఎన్ని రావడానికి కొంత కారణం అది కూడా. అంటే మీరు గతంలో ఏదైతే అంటే మీరు ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషణ చేస్తే కనుక, ఏదైతే ఎదురుమండి దీవులకు సంబంధించి బ్రిడ్జి మీద నడుచుకుంటూ వచ్చి మిమ్మల్ని ఓటు అడుగుతానన్న మా పదం ఒకటి, కోడూరు అవనిగడ్డకు సంబంధించినటువంటి రహదారి ఒకటి, ఇవే కాకుండా మీతో ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో క్యాడర్ చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీ స్వయం కృతాపరాధాలు కాదంటారా? వాడిపోయిన తర్వాత అనేక కోణాలలో జనం మాట్లాడుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా ఎదురుమండి బ్రిడ్జిది కానీ ఆ రోడ్డుది కానీ అది కారణం కానీ కదా. ఇది ఎదురుమండి బ్రిడ్జి టెండర్ మొన్న పిలిచింది. నేను ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఖచ్చితంగా దీనమ్మట ఇది అయిపోయే లోపల నాకు ఓటేయండి, దానమ్మట వచ్చి 2వ మిమ్మల్ని ఓటు అడుగుతానని చెప్పిన మాట వాస్తవం. దానికి తగ్గట్టుగానే నేను కృషి చేశా. 2 సంవత్సరాలు కరోనా పోయింది. కరోనా పోయిన తర్వాత దీన్ని శాంక్షన్ చేయించుకున్నాం. నబార్డు నుంచి 109 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి. టెండర్ పిలిచారు. ఈ టెండర్ పిలవడం కొంచెం లేట్ అయింది. ఈ లేట్ అవడానికి కూడా అనేక కారణాలు. నాతో పాటు ఉన్న మా బాలశౌరి గారు ఎంపీ గారు
వేరే ఆలోచనలు అప్పటికే ఉన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే 109 కోట్లు చాలవు గనక దీన్ని మొత్తం 109 కోట్లు దేనికి సరిపోతాయంటే పిలిచే నాటికి వర్క్ మొదలెట్టే నాటికి ఈ మధ్యకాలంలో రేట్లు పెరగడం మూలంగా ఈ 109 కోట్లు బ్రిడ్జ్ వరకే సరిపోతాయి. అప్రోచ్ రోడ్లకి అదనంగా కావాలా, ఈ అదనంగా కావాల్సిందని మళ్ళీ శాంక్షన్ తెచ్చుకున్న తర్వాతే మొదలెడదామని చెప్పి ఆయన ఆఫీసర్తో చెప్పి ఆపించడానికి ప్రయత్నం చేశాడు. ఇది నాకు లేటుగా తెలిసి నేను ఎంబడబడ్డాను. 109 కోట్లకి బ్రిడ్జ్ టెండర్ పిలిచారు, కానీ ఆ టైంలో ఎలక్షన్ టైంలో కనుక డబ్బులు లేట్ అవుతాయో మరి ఎందుకనో రాలా. ఇది నాబార్డ్ శాంక్షన్, ఇది శాంక్షన్ అయిపోయినట్టే కదా, దీన్ని మీరు ఎవరో కాదనలేరు కదా. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దీన్ని టెండర్ పిలిచారు, చూడండి డేట్ కూడా ఉంది. ఇప్పుడు దీన్ని అవ్వలేదంటే ఎట్లా? అట్లాగే కోడూరు రోడ్డు కూడా తిరిగాను, చేయించాను. ఆ కోడూరు రోడ్డు టెండర్ పిలిచారు, వర్క్ మొదలెట్టారు, కాంట్రాక్టర్తో మాట్లాడుకున్నాను, వర్క్ కూడా కొంత అయింది. అయిన తర్వాత నేను వాడిపోయాను. ఇదంతా దాని మూలంగా అనుకుంటే కుదిరింది. క్యాడర్ అంటారా, ఈ క్యాడర్ మూలంగా వాడిపోయిన తర్వాత వాళ్ళ మూలంగా వాడిపోయారు, వీళ్ళ మూలంగా వాడిపోయారు, చాలా రకరకాలుగా మాట్లాడుతుంది. దాంట్లో భాగం తప్ప నేను నిజాయితీగా, సిన్సియర్గా, బోల్డ్గా రాజకీయాల్లో ఈ పని చేయవచ్చు అనుకున్న నమ్మకంతో నేను చెప్పాను. అది కొంచెం లేట్ అయింది తప్ప 2 ఎదురుమండి బ్రిడ్జి టెండర్ పిలిపించాను, టెండర్కి వచ్చింది, కాంట్రాక్టర్ రావాలా. మొన్న కూడా ఎవరు 2 కాంట్రాక్టర్లు వేశారు, కానీ వాళ్ళ ఎలిజిబిలిటీ లేక అది క్యాన్సిల్ అయింది. ఇవాళ బుద్ధప్రసాద్ గారు పరకల్పాలు పలుకుతున్నాడు. నేను ఒకటే అడుగుతున్నాను నిన్ను, అన్ని నియోజకవర్గాలకి వచ్చినట్టే ఈ నియోజకవర్గానికి డబ్బులు వచ్చినాయా, లేకపోతే కొత్తగా వచ్చినాయా? 175 నియోజకవర్గాలకి మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ డబ్బులు. మీ గవర్నమెంట్లో కనీసం గ్రామాలకు సంబంధించి ఒక్క సీసీ రోడ్డు కూడా సరైనది వేయించలేకపోయారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్టయితే ప్రతి గ్రామం కూడా రోడ్డులు వేస్తమే కాకుండా అటు ఏదైతే రహదారులు కూడా మరమ్మతులు జరుగుతున్నటువంటి పరిస్థితి. దీన్ని మీరు ఒప్పుకుంటారు? నేను ఖచ్చితంగా దీనికి ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదంటే మేము రోడ్లు వేయలేదు అన్నమాట అబద్ధం. ఏమేమి రోడ్లు వేసాము, ఎక్కడ వేసాము లిస్టు నేను తీసుకొచ్చి ఇప్పుడు చూపిస్తాను మీకు. మేము రోడ్లు వేసాం. అన్నిటికంటే ముఖ్యంగా మేము డెవలప్మెంట్ లేదనే మాట ప్రతి వాళ్ళు మాట్లాడతారు. ఒక విలేజ్లో ఇట్లా తలపైకి చూస్తే ఒక పక్క గ్రామ సచివాలయం, ఇంకొక పక్క ఎల్నెట్ సెంటర్, ఇంకొక పక్క ఆర్బీకే, ఇన్ని కనబడుతుంటే గ్రామాల్లో డెవలప్మెంట్ లేదనే మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాట. ఇవాళ వెయ్యి సూపర్ సిక్స్లు వెయ్యి, చెప్పిన వాగ్దానాలు వెయ్యి. నేను వాళ్ళని అడగట్లా. ఒక్క నిమిషం, ఇవాళ నేను బుద్ధప్రసాద్ గారిని అడుగుతున్నా, నువ్వు ఈ రోడ్డు వేయించాను, ఆ రోడ్డు వేయించాను మాట్లాడుతున్నావు కదా, శాంక్షన్ అయ్యి బ్రిడ్జ్ సంగతి ఇంతవరకు నువ్వు మాట్లాడవేంటి? నువ్వు ఎదురుమండి బ్రిడ్జి టెండర్ పిలిచారు, దాన్ని కాంట్రాక్టర్ని చూసి ఏంచాల్సిన బాధ్యత ఉంది కదా, ఏంచాలి కదా. అట్లాగే కంపోస్ట్ యార్డ్ రోడ్డు పక్కన రోతగా ఉంది, పోయినసారి 10 కోట్ల రూపాయలు అడిగాను, శాంక్షన్ ఇచ్చారు దాన్ని చేయించవేండి. నువ్వు వల్ల ఏంటంటే చెప్పుకుంటానికి, మాటలు చెప్పుకుంటానికి తప్ప ఇంకోటి కానీ కాదు. కనీసం జంగిల్ క్లియరెన్స్ చేస్తే ఎమ్మెల్యే గారి చొరవతో జంగిల్ క్లియరెన్స్ ఏందండి ఇది డెవలప్మెంటా? అంటే మీ డెవలప్మెంట్లో ఆర్బీకేలు అనేది, అంటే ఆర్బీకేలో వచ్చేటటువంటి రూల్ కావచ్చు, ఏదైనా సరే మీ వైసీపీ నాయకులు చెప్తేనే బయటకు ఇస్తారు. గత ప్రభుత్వంలో ఏమీ కాదు సార్. అదేవిధంగా నేను ఖచ్చితంగా చెప్తున్నా, వైసీపీ నాయకత్వంలో మా దగ్గర ఉండదంటే మా కేడర్కి కానీ మా నాయకులకి కానీ ఇబ్బంది ఏంటంటే, మేము చెప్పినట్టు ఎక్కడ జరిగింది, వాలంటీర్ చెప్పినట్టు జరిగింది, పైనుంచి ఒక సిస్టమ్ ప్రకారం జరిగింది. కులాలు చూడడం, మతాలు చూడడం, పార్టీలు చూడడం ఉన్నారు. దాని మూలంగా మామూలు ఎవడో లెక్క చేయకుండా పోయారని చెప్పి మా వాళ్ళకి బాధ ఉంది తప్ప అది పెత్తనం ఏమీ చేయలేదు. పెత్తనం చేసేది అంతకుముందు జన్మభూమి కమిటీలు, ఇవాళ ఉండే ఈ కమిటీలు పెత్తనం చేసే తప్ప మా పార్టీలో అటువంటి పెత్తనం అనేది జరగల. అంటే పెత్తనం లేకపోతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాలంటరీ వ్యవస్థ మీద తిరుగుబాటు చేయలేదా? వాలంటరీ వ్యవస్థ వల్ల ఏదైతే గ్రామ సర్పంచులు కావచ్చు, కింద స్థాయి కేటర్ కావచ్చు నిర్వీర్యం అయిపోయింది. కనీసం మమ్మల్ని పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు పట్టించుకునే నాదులు లేదని అనే కదా ఈ పార్టీ ఓటమి. అందులో టీడీపీ నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో తినటానికి వీలుగా ఉన్నట్టుగా అక్కడ లేకపోవడం మూలంగా కొంచెం వాళ్ళు క్యాడర్ ఇబ్బంది పడ్డారు. నేను కాదంట్లా. 10,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని అందరిని అట్టి పెడతాను అబద్ధమా నిజమా? చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్కి అన్నాడు కదా, తప్పనుకుంటే అది అండ కదా. మిమ్మల్ని 10,000 రూపాయలు ఇస్తాను, మిమ్మల్ని సక్రమంగా చూస్తున్నా చెప్పాడు, చెప్పలేదా? అన్నీ అబద్ధాలే కదా. ఏది చేశాడు చెప్పండి మీరు? కూటమి ప్రభుత్వం ఇవాళ చెప్పినవి నీకు 15 అయినాయా? ఏం అవ్వలేదే. అంటే మీరు 5 సంవత్సరాలు చేశారు, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు 6 నెలలు మాత్రమే పరిపాలన చేశారు. 6 నెలల్లో కూడా కొన్ని సంక్షేమ పథకాలు వాళ్ళు అనుకున్న రీతిలో 31వ తారీఖున పెన్షన్ ఇవ్వడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. 31వ తారీఖు పెన్షన్ అంతకు ముందు ఇచ్చేవాళ్ళకి ఇవాళ కొత్తగా ఇటేది ఉంది. ఇప్పుడు మా వాడు మొన్న ఒక మాట అన్నాడు, మా అబ్బాయి ఏమన్నాడంటే,
ఈ పెన్షన్ ఒకటైతే 4,000 14,000 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు. మిగిలిన ఎన్ని ఎత్తేసేటట్టయితే ఇవన్నీ అమ్మఒడి ఏది, రైతు భరోసా ఏది, నువ్వు చెప్పిన వాగ్దానాలు ఏవి, ఇవాళ ఆరోగ్యశ్రీ ఎక్కడ ఉంది, ఇన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే నీ అధికారం ఉండగా ఒక సెక్టార్ ఒక లెవెల్లో ఉన్న మనుషులకు మాత్రం తెలుగుదేశం పార్టీ ఉపయోగపడుతుంది. అంటే గతంలో మీ నీడగా ఉన్నటువంటి షాడో నేను ఇప్పటికీ ఒక మాట అన్నా, షాడో అనబాకండి, నా సహచరుడు అనండి. మీ సహచరుడు, అలాంటి సహచరులు నలుగురు కావాలన్నారు. ప్రస్తుతం ఆ సహచరుడు ఎక్కడో కూడా కనిపించినటువంటి పరిస్థితి. నీకు తెలియదు ఏం కాదు, సింహాద్రి సత్యనారాయణ గారు, సాయికి అర్జున్ గారు, అంబడ బ్రాహ్మణ గారు ముగ్గురు ఉండేవాళ్ళు. వాళ్ళు ముగ్గురు కలిసే ఉన్నారా? ఇవాళ ఏమో ఎందుకు నాకు తెలియదు. ఒకవేళ ఆయనకు కూడా ఎమ్మెల్యే అవుదామని ఆశ కలిగిందేమో, దానికోసం సపరేట్ అవుతున్నాడేమో. నేను ఎక్కడ దూరంగా పెట్టలేదే. ఎంతమంది ఎన్ని మాట్లాడినా, షాడో ఎమ్మెల్యే నా TV5లో వచ్చిన, నీ దాంట్లో వచ్చిన, ఇంకొక దాంట్లో వచ్చిన, అటువంటి పని చేసేవాళ్ళు నాకు 6 కావాలని చెప్పి ఒక్కడే ఉన్నాడని చెప్పా. ఇవాళకి నేదంటే నేను నచ్చలేదేమో, నా పనితీరు నచ్చలేదేమో. గెలిచి అధికారంలో ఉన్నంతకాలం నాయముడే ఉన్నాడు కదా. ఇవాళ నాకు అధికారం లేదు, మరి ఎందుకు ఆయన ఆలోచన చేస్తున్నాడో నాకు తెలియదు. ఆయన అడుగుది. అంటే ఇప్పుడు టీడీపీ పగ్గాలు మీకు కాకపోతే ఆయనకి దక్కే అవకాశం ఉంది. ఏముంది, నాకేముంది, నేనైతే వెళ్ళను చెప్తున్నా కదా. ఆయన వెళ్ళాడు తీసుకున్నాను అనుకోండి, నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు టీడీపీ పార్టీ పోద్దా, ఎవరైనా లేకపోతే? నేను లేకపోతే వైసీపీ పార్టీ పోదు కదా. నేను లేకపోతే వైసీపీ పార్టీ నడవకుండా ఉండదు కదా. ఇంకొకటి వస్తాడు. ఇప్పుడు ఏముంది దాని గురించి అంత ఆలోచన ఉంది. మా పార్టీలోంచి వెళ్ళి దాని నాయకత్వం తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? టోటల్గా ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న తరుణంలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు మీరు చేయనటువంటి వైసీపీ కూటమి ప్రభుత్వం చేసిందని ఒప్పుకుంటారా లేదా? ఏం చేసి చెప్పు, ఒక్కటి చెప్పండి. దస్తావేజులు పుస్తకాలు అవుతాయి అని చెప్తారు. ఏం చేశారు? చేసింది ఏం కనపడలేదు కదా. టెంపుల్ అన్నాడు, దాన్ని నిగ్గు తేలుస్తా అన్నాడు. ఏం తేల్చాడు నిగ్గు? మా అయాములో 2 సంవత్సరాల్లో 15 కోట్ల రూపాయలు డిపాజిట్లు పడి, వాళ్ళు 30 ఏళ్ల పరిపాలనలో 8 కోట్లు డిపాజిట్ పడి 2 కోట్లు వడ్డీ వచ్చింది. ఇన్ని తినేశారన్నాడు. ఇప్పుడు దాంట్లో లెక్కలు ఉన్నాయి, అవి తేల్చమని చెప్పు. మాటలు మాత్రం కోటలు దాటిస్తాడు. 6 నెలలు అంటున్నావే, 6 నెలల్లో ఏం డెవలప్మెంట్ ఉందన్నో? ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ కుటుంబ సభ్యులతోనే చేస్తున్నాడు ఆయన. బయటకు వచ్చేమో బుద్ధుడు, బుద్ధ భగవానుడు నీతిగా నిజాయితీపరుడుగా మాట్లాడతాడు. అందుకంటే ఏముందని చెప్పేది? అక్కడేమో ఎంపీ గారితో వాళ్ళతో కలిసి ఉండి ఈ వనరుల దోపిడీ సహించను అని చెప్తాడు. పులిగడ్డ ఆగిటేట్ దగ్గర ఇసుక బుసుక మట్టి అన్నీ తోలేశారు. తోలేన తర్వాత అక్కడికి వెళ్ళి నుంచుని ఎంఆర్ఓ గారిని తీసుకెళ్ళి, ఎస్ఐ గారిని తీసుకెళ్ళి జరిగితే ఊరుకొని ఉంటాడు. ఎవరిని ఊరుకుంది? నీ కుటుంబ సభ్యులను ఊరుకోమని చెప్పు, గట్టిగా మాట్లాడు. చేయించేదంతా రాత్రిపూట మాట్లాడుకు చేస్తావు, పగులేమో వ్యతిరేకంగా మాట్లాడి నటిస్తావు. నువ్వు జనంలో బయట నాయకుల దగ్గర నీ సంగతి తెలియదేమో, కానీ ఈ నియోజకవర్గంలో నీ పార్టీ వాళ్ళ దగ్గర నుంచే నువ్వు ఏం చేస్తావో అందరికీ తెలిసిన విషయమే. అంటే గతంలో మీ ప్రభుత్వంలో కూడా ఇసుక మట్టి బుసక దోపిడీ జరిగిన మాట వాస్తవం కాదా? ఇవాళ అంటే వాస్తవంగా ఫ్రీగా ఇసుకిస్తానని చెప్పేసి ఫ్రీగా ఇసుకిస్తామన్నారు. గతంలో మీ ప్రభుత్వంలో టన్నుల కొద్దీ ఇసుకని వేల కొద్దీ లక్షల కొద్దీ డబ్బులు కమ్మినటువంటి రోజువారీ నాది అదే దోపిడీ అని మాట్లాడేవాడు ఆయన. నేను ఎప్పుడు ఒక ట్రక్ మట్టి కానీ ఒక ట్రక్ ఇసుక కానీ నేను ఎక్కడ ఛాన్సలా, నిజంగానే ఛాన్సలా. కనీసం లేఅవుట్లో తోలుతాడు. నాయకులే తోలేవాళ్ళు కదండి. ఎవరు తోలారండి? మీ నాయకులే నియోజకవర్గంలో. ఎక్కడ తోలటం అనేది లేదు. ఏదో ఊరిని ఒకడో 4 ట్రక్కులు వేయగానే దాన్ని పెద్ద అల్లరి చేయటం, బోతద్దులో పెట్టి చూపించడం. నేను వచ్చేది నిజాయితీ పడిగా ఉంటాను. 6 నెలలు కాల ఎంత అల్లరిగా ఉందో చెప్పు. నియోజకవర్గంలో మేము స్కూల్కి మట్టి తోలమోతుంటే అడ్డం పడించాడు, ఇంకొక దానికి లేఅవుట్కి మట్టి తోలమంటే అడ్డం పడేవాడు. ఇవాళ చేసే పనులు ఏంటి? ఆ లేఅవుట్లే సరైన పద్ధతులు ఇవ్వలేదు. అన్నీ కూడా లేఅవుట్లు అన్నీ కూడా డబ్బుకు కక్కుర్తిపడి డబ్బు కమిషన్ల ద్వారా తీసుకుంటూ మీరు గతంలో ఇచ్చినటువంటి ఏదైతే జగనన్న లేఅవుట్లు ఉన్నాయో ఆ లేఅవుట్లన్నీ కూడా డబ్బు కమిషన్ల ద్వారా పనికిరాని చోట్ల ఇచ్చారనేది ఆయన ఆరోపణ, ప్రధాన ఆరోపణ. దాని కనీసం మొన్న కూడా మాట్లాడతా అంటే చల్లపల్లిలో ప్రధాన ఆరోపణ పనికిరాని చోట ఇచ్చామా, అవనగట్లో పనికిరాని చోట ఇచ్చామా? మా ప్రధాన ఆరోపణ ఎక్కడన్నా ఏ రైతు దగ్గర నా పొలం గురించి రాట ₹1 నేను తీసుకున్నాను రుజువు చేయమను. ఇవాళ దుబ్బెత్త రాజకీయాలు ఉండకుండా బయటికి వెళ్ళిపోతా. నువ్వు చేసేదేమో రోజు తప్పుడు పనులు, ఇంకొకటి మీద నిందలేయటం, మాట్లాడితే నిందలేయటం తప్ప నీ దగ్గర ఏముంటుంది? నువ్వు చాలా గొప్పోడు అని వాళ్ళతో వీళ్ళతో పొగిడించుకుంటావు. అందుకంటే ఏముంది? లేఅవుట్లో అవనగడ్డ నియోజకవర్గంలో ఎక్కడన్నా భూమి కొన్న చోట ₹1 రైతు దగ్గర నుంచి కానీ ఇంకోళ్ళ దగ్గర నుంచి కానీ సింహాద్రి రమేష్ అని తీసుకున్నాడు చెప్పమని చెప్పు. అన్నీ అబద్ధాలే కదా. లేచిన దగ్గర నుంచి మాట్లాడేది అబద్ధాలే.
ప్రధానంగా ఇప్పటికీ కూడా కొన్ని పత్రికలు కావచ్చు, అటు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, అందరూ కూడా ఆరోపణ చేస్తున్నటువంటిది హత్య రాజకీయం. ఏదైతే డాక్టర్ శ్రీహరి హత్యకి సంబంధించి ఈ యొక్క కమిటీ కూడా పడతా ఉంది, దానిపైన ఎంక్వైరీ పడతా ఉంది. ఎంక్వైరీకి సంబంధించి మీ దగ్గరికి గతంలో కూడా కొంతమంది అధికారులు వచ్చినట్టు కూడా చెప్తాను. అసలు అది నిజమా లేదా, అసలు హత్య ఏంటి, అసలు ఈ హత్య కారణం? సార్, నేను ఏదో చెప్పుకోవడానికి జనానికి చెప్పుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. నేను శ్రీహరిరావు గారు పాత మాజీ వ్యాపార పార్ట్నర్లు, అంతకు తప్ప నాకు ఆయనతో ఆర్థిక లావాదేవీలు కానీ, ఆ ఫ్యాక్టరీ మేము ఎప్పుడూ మూసేసాం, ఆర్థిక లావాదేవీలు కానీ లేకపోతే ఇంకోటి కానీ మా మధ్యలో లేవు. ఆయన రాజకీయ ప్రత్యర్థి కాదు, ఆయన రాజకీయాలతో సంబంధం లేదు. ఆయన్ని చంపించాల్సిన అవసరం, చంపాల్సిన అవసరం మాకేంటి? నేను ఒక మాట చెప్తా. బుద్ధాప్రసాద్ గారిని ఆయన చచ్చిపోయిన తర్వాత 3.5 సంవత్సరాలు ఎలక్షన్ బిగిన్ అయ్యే ముందు తప్ప ఎప్పుడన్నా శ్రీహరిరావు గారు హత్యను బయటికి తీయాలి అని మాట్లాడింది కానీ, బయటకు వచ్చి ఒక ధర్నా చేసింది కానీ, ఎస్పీ గారిని కలిసింది కానీ ఎక్కడన్నా ఉందా? ఎక్కడా లేదే. ఎక్కడా లేకుండా ఎలక్షన్ వాడుకోవటం కోసం, నా మీద నిందేయటం కోసం నువ్వు తీసుకొస్తున్నావు. ఆయన మొన్న ఈ మధ్యన ఒక ఆయన ఎవరిని ఇంటర్వ్యూ చేశాడు, మీకు చూపిస్తా. ఆ ఇంటర్వ్యూ బుద్ధాప్రసాద్ గారు ఫోన్తో ఫార్వర్డ్ చేస్తున్నాడు. నువ్వు అన్నావే నువ్వు తెలుగుదేశంలో చేరుతున్నావు అంట కదా అని, ఆ తెలుగుదేశంలో చేరతానేమోనని భయంతో దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నాడు. ఆ హత్య నేరం నా మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటే మాట చెప్తున్నా, అవనగడ్డలో సింహాద్రి సత్యనారాయణ గారు మంత్రిగా చేశాడు, 3 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. ఆయన ఇంట్లో నుంచి వెళ్తున్న కోర్టుకి వెళ్తున్న తూమోటి రంగనాథ్ గారిని ఎవరు చంపారో, ఎవరు చంపించారు అందరికీ తెలుసు. ఈ రాష్ట్రం మొత్తం తెలుసు. అట్లాగే జడ్పీటీసీ, మాజీ జడ్పీటీసీ కన్నా జనార్దన, టీడీపీకి ఒక మంచి లీడరు, ఫిషర్మెన్, ఆయన చంపించింది ఎవరు? ఒక ఆయన నీ పార్టీలో చేరిన తర్వాత ఆయన చంపించింది. నువ్వు వెళ్ళి అందరి మీద హత్య రాజకీయాలు నోపుతాంటి. నేను కోడూరు మండలం వేణుగోపాలపురంలో 7 మర్డర్లు జరిగినాయి. 7 మర్డర్లు జరిగి ఆ ఊరంతా 42 మంది 43 మంది శిక్షలు పడి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుని జైలుకి వెళ్ళిపోయే పరిస్థితిలో నాకు ఆ రోజు ఈ రాజకీయాలతో పోరాటానికి సంబంధం లేదు. 1.5 సంవత్సరం పాటు తిరిగి ఆ కుటుంబాన్ని శిక్షలు పడుకోకుండా రాజీ చేసి ఆ ఊరందరికీ శిక్షలు పడకుండా చేసాం. ఊళ్ళో తగులు లేకుండా చేసాం. సొర్లగొందులో మర్డర్లు జరుగుతుంటే, బాంబులు ఇసిరేసుకుంటుంటే, కత్తులు ఇచ్చుకుంటుంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టి అప్పుడు కన్నా జనరల్ కూడా బతికుంటాడు. వాళ్ళ గొడవలు లేకుండా యువతలకు వచ్చాం చేయించి. అట్లాగే సాలింపాన్లో గొడవ లేకుండా చేయించాం. నా మీద కూడా మర్డర్ కేసు అంటే ఏంటి? 5 ఏళ్లలో ఎక్కడా ఒక చిన్న గొడవ కూడా జరగల. నువ్వు అధికారంలో ఉండగా ప్రతి సంవత్సరం ఏదో ఒక మర్డర్, ఏదో ఒక గొడవ. దానికి నీ కుటుంబమే కారణం, మీరే కారణం. మండలకృష్ణ గారి దగ్గర ఉండి కానించి చాలా మండలకృష్ణ గారు కూడా గొడవ లేకుండా చూసేవాళ్ళని చెప్తారు. నువ్వు వచ్చిన తర్వాత అన్ని గొడవలు పెట్టుకుని ఒకడి మీద ఒకటి ఎల్లి మీద పిల్లకి పెట్టి నా మీద ఇవాళ ఈ మర్డర్ కేసు పెడదామని ప్రయత్నం చేయడం తప్పు. నేను ఒకటే మాట చెప్తున్నా, శ్రీహరిరావు గారి మర్డర్కి సంబంధించి నాకేమీ సంబంధం లేదు. ఇంతకుముందు ఒకసారి చెప్పా, శ్రీహరిరావు నాకు మాజీ పార్ట్నర్. ఒకసారి ఆఫీస్లో కూర్చుంటే ఫోన్ చేశారు, రమేష్ గారు డ్రైవర్ ఉండాలని అడిగాడు. సార్ లేడు అన్న, ఫోన్ పెట్టేశాడు. మాట తేడాగా ఉండి మళ్ళీ ఇచ్చేసా. ఏంటి సార్ అన్న, హార్ట్ అటాక్ వచ్చిందంటే ఎవరికంటే నాకేనండి, మీకు రావడం ఏంటని చెప్పి గబుక్కుని కారు వేసుకెళ్ళి వెళ్దాం రమ్మంటే బట్టలకి సరుతున్నారంటే ఒక అరగంటలో బయలుదేరుతాడు. వెనకాల ఇంకో కారులే వస్తారని చెప్పి ఆయన్ని తీసుకుని ఒక్కడిని విజయవాడ బయలుదేరితే దారిలో కొండవేటి కిషోర్ వస్తే ఆయన ఎక్కించుకుని విజయవాడ తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చి వీళ్ళు వచ్చేదాకా ఉండి నేను బయటకు వచ్చా. తర్వాత ఇంకొకసారి ఎక్కడో ఊళ్ళో లేకపోతే బయట ఉన్నప్పుడు మళ్ళీ ప్రాబ్లం వస్తే మా డ్రైవర్ని పంపించి హైదరాబాద్ పంపించాం. ఆయనతో నాకు అటువంటి సంబంధాలు ఉన్నాయి తప్ప ఆయన్ని హత్య చేయాల్సిన పని, హత్య చేయించాల్సిన పని మాకేంటి? ఆ కుటుంబ సభ్యులు కూడా 3.5 సంవత్సరాల పాటు ఒక్క మాట కూడా మా గురించి మాట్లాడకుండా ఇవాళ మొన్న మాట్లాడింది ఎప్పుడు మాట్లాడారు? సిఐడి ఎంక్వైరీ చేయించిన తర్వాత మాట్లాడారు. సిఐడి ఎంక్వైరీ తర్వాత రానియండి బయటికి. పేపర్లో పత్రికలు అంటే ఈనాడు పేపర్ నన్ను మంచిగా రాస్తుందా? ఆంధ్రజ్యోతి నన్ను మంచిగా రాస్తుందా? ఆ మహా టీవీ ఆయన నన్ను మంచిగా చెప్తాడా? మేమందరం దుర్మార్గం అని చెప్పాలి, జగన్ గారి పార్టీ దుర్మార్గం అని చెప్పాలి. దాన్ని తేల్చండి. నేను ఎటువంటి ఆఖరికి నార్కోటిక్ టెస్ట్ కానీ నేను రెడీ సిద్ధంగా ఉండా. ఎవరెవరిని చేస్తారో చేయించండి, నాకు దానికి ఏమీ సంబంధం లేదు. అనవసరంగా నా మీద నీకుండా బయట నేను ఎక్కడ నీ గురించి మాట్లాడుతున్నానని నువ్వు చేసిన ఎన్ని కప్పెట్టుకోవడం కోసం ఎవరు మర్చిపోతారు? మన రంగనాథ్ గారి హత్య గురించి ఎవరు మర్చిపోతారు? లోపల పెట్టుకుని తిరుగుతున్నారేమో, కడుపులో దాచుకుని తిరుగుతున్నారేమో. అది నువ్వు కదా చేయించిందేంటి? నువ్వు ఎవరిని మాట్లాడుతున్నా? ఇవన్నీ తీసుకొచ్చి ఎవరి మీద నెత్తి మీద వేసి వాళ్ళు దుర్మార్గం చెప్పదలుచుకున్నావు తప్ప ఇంకోటి ఉందా?
నువ్వు వచ్చిన దగ్గర నుంచి బ్రహ్మాండంగా చేస్తాను. నేను నిన్ను ఒకటే అడుగుతున్నా, ఎదురుమండి బ్రిడ్జి టెండర్ పిలుస్తుంది కనుక 109 కోట్లకి అది కట్టించు, అట్లాగే కంపోస్ట్ యార్డ్ తీసేయించు, అట్లాగే అవుట్ ఫాల్ స్వీజ్ నీ హయాములో 160 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కట్టించుకోకుండా పాడుపెట్టిన అవుట్ ఫాల్ స్వీజ్ మళ్ళీ అధికారంలోకి వచ్చావు కనుక అవి ఫైనాన్స్లో ఉన్నాయి, వాటిని టెండర్ పిలిపించి వాటిని చేయించు. అంతేగాని ఆ రమేష్ గడు అట్టా ఈడిట్టా ఎంతసేపు ఊదర కొట్టుకోవడం తప్ప చేయించిన పని గురించి నువ్వు మాట్లాడేది ఏమీ లేదు. ఇవన్నీ ఏంటంటే ఆయన ఎవడి మీదైనా నిందలేసి బతకడం అలవాటు అయిపోయింది. అట్లా నిందలేద్దనుకున్నాడు. నేను ఇంకొకసారి చెప్తున్నా, శ్రీహరి గారిని ఎవరైతే చంపారో మనస్ఫూర్తిగా వాళ్ళకి శిక్షలు పడి తీరాలా, దాన్ని 100% నీతి నిజాయితీతో బయట పెట్టండి, దాన్ని ముందుకు తీసుకురండి. ఎంతసేపు అదిగో పులి ఇదిగో పులి అని చెప్పడం కాదు, దాన్ని తీసుకురండి, నిజాలు చెప్పించండి, మాట్లాడండి. అంతవరకే కానీ ఇటువంటి అండాలు వేసి ఏదో పబ్బం గడుచుకునే పరిస్థితి మాత్రం తీసుకురావాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక ఫైనల్గా మనం చూద్దాం, రాజకీయ వారసుడిని రాజకీయాల్లోకి అరంగేట్రం ఎప్పుడు చేపిస్తా ఉన్నారు మీ వారసుడిని, ఇదే పార్టీలో మీ వారసుడు కూడా కొనసాగుతారు. నేను ఏ పార్టీలో ఉన్నానో వాడు అదే పార్టీలో ఉంటాడు నేను అనుకుంటున్నాను. ఒకవేళ వాడు ఏదైనా మారతాడంట, నేను మారతాడని నమ్మట్లేదు, మారాడు, నాతో పాటు ఉంటాడు. అరంగేట్రం చేసేది ఏముంది, నేను అట్ట ఏమో అనుకోవట్లే. రాజకీయాలకు వస్తాడా రాడా అని అతని ఇష్టం. అది చిన్నపిల్లడు కాదు, 30 ఏళ్ళు దాటిని ఆలోచన ఉంది, తెలివిగలవాడే. నెక్స్ట్ జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో సింహాద్రి రమేష్, సింహాద్రి వికాస్, అది అంత కాలం నిర్ణయిస్తుంది. నేను చెప్పట్లేదా, మేమిద్దరే ఉండాలని ఏముంది, నువ్వు అనుకునే వాళ్ళు ఎవరన్నా ట్రై చేస్తున్నారేమో కదా, ఏముంది దానికి నేనేమనుకోవట్లే. అది ఎవరు అపోహ వాళ్ళది. నేను మాత్రం చాలా పేరుగా ఉన్నాను ఈ రాజకీయాలు ఏడవ. నేను ఎక్కడ తప్పు చేయలేదు, ఎవరి దగ్గర రూపాయలు లంచాలు తీసుకుని. నేను అనుకున్న వ్యక్తి కడవపల్లి నరసింహారావుకి టికెట్ ఇస్తే మీ సహకారం ఉంటుందా? మా ఎమ్మెల్యే మా పార్టీలో ఇస్తే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉండదు? ఇస్తే ఎందుకు ఉండదు, లేకుండా ఎందుకు ఉంటుంది? అంటే గతంలో మీ అనుచరుడిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన ఏదైనా పార్టీ తరఫున టికెట్ తెచ్చుకుంటే ఖచ్చితంగా ఉండను. ఖచ్చితంగా వేరే పార్టీలకు వెళ్తే ఖచ్చితంగా ఉండదు అంటూ అనుమానం ఏముంది? ఇప్పుడు నువ్వు అనేది అంటూ నన్ను ప్రశ్న ఏంటంటే నన్ను ఇరుకులో పెట్టడానికి మాట్లాడావు. వేరే పార్టీలకు వెళ్ళినప్పుడు నేను ఎందుకు మారను, దాంట్లో అనుమానం ఏమీ లేదు. ఇప్పుడు నేను ఆయన్ని సక్రమంగా చూశాను అనుకుంటున్నా. నన్ను షాడో ఎమ్మెల్యే అన్నారు, నా ఎమ్మెల్యేవి ఈ డమ్మీ ఎమ్మెల్యే అన్నారు. ఏ రోజుని ఫీల్ అవ్వాల, పనిచేసేవాడిని పొగిడినా పర్లేదు అనుకున్నా. ఇవాళ ఆయనకి ఆశ కలిగిందేమో, ఆశ కలిగిచ్చేటట్టు నేనే చేశానేమో, ఏముందంటో. సరే, మొత్తంగా మనం చూసుకున్నట్లయితే నియోజకవర్గ ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో ఎలా ఉండబోతా ఉన్నారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అమ్ముతుంటాను. నేను అనుకుంటున్నది ఏంటంటే వైసీపీ వాళ్ళకి 40% ఓట్లు వచ్చినాయి, టీడీపీకి 60% వచ్చినాయి, ముగ్గురు కలయికలో వచ్చినాయి. అది నేను ఇంకో మాట చెప్పే కదా, పవన్ కళ్యాణ్ గారు మా 60 కాబులు రావడం మూలంగా వచ్చినాయి. ఇప్పటికే 10% సూపర్ 6 అమలు లేదు, అన్నీ అబద్ధాలే. చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చినా ఇటువంటి మోసం చేస్తున్నాడని జనం అనుకున్నారు. ఇప్పటికే 10% మంది, 10% అంటే 50-50 అయిపోయినట్టే. రాబోయే రోజుల్లో ప్రజల ఎడల చిత్తశుద్ధితో పనిచేసి మన నిజాయితీ నిరూపించుకుంటా జనం మధ్యకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మంచిగా మాట్లాడుతూ ఆయన పార్టీని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. 4-5% మారితే 55% మనం అవుతాం, 45% వాళ్ళు అవుతారు. ఇవాళ ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం కంటే కూడా వైసీపీ బలంగా ఉంది. ఇప్పుడు నేనేం పార్టీ మారాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇది మళ్ళీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక రాజకీయ వేడైతే ప్రస్తుతం ఏదైతే అవనిగడ్ నియోజకవర్గంలో రగులుతుందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా అటు మిత్రులు కావచ్చు, శత్రువులు కావచ్చు, వైసీపీ తరపున కనుక టికెట్ ఇక్కడ తెచ్చుకోగలిగితే వారికి పూర్తి సహకారం నేను అందిస్తానని, అదేవిధంగా వాళ్ళు ఒక మాట నువ్వు అనవసరంగా ఎక్కువ చెబుతున్నావు నా మీద. ఎవరికి వైసీపీ టికెట్ వస్తే వాళ్ళకి చేస్తాను, ఫలానా వాళ్ళకి చేస్తాను ఏం చెప్పలేదు. అదే అండి, వైసీపీ టికెట్ ఎవరికి వచ్చినా సరే ఇక్కడ పూర్తి సహకారం అందించి వారి గెలుపు కూర్చేస్తాను. అదే ఆయన కుటుంబంలో వస్తే కనుక నేను అనలేదే, నువ్వంటుంది తప్ప నేనేం మారలా, నేనేం బయటికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండా. నేనే టికెట్కి ట్రై చేస్తున్నా. టికెట్ ట్రై చేసేదే ఉంది, నేను ఇన్ఛార్జిని, టికెట్ ట్రై చేసేదేం లేదు. మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, మరలా వైసీపీ పాలన రాబోతుందంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి అటు హత్య కేసుకు సంబంధించి కావచ్చు, ఇతర ఆరోపణలకు సంబంధించి కూడా ఎంక్వైరీ స్ట్రాంగ్గా వేసి ఆ ఎంక్వైరీలో నిజ నిర్ధారణ కూడా చేయాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి పనులకు సంబంధించి ఇంకా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఇంకా పూర్తిగా అభివృద్ధి ఫలాలు ప్రజలకు తీసుకురావట్లేదు.
అవి తీసుకొస్తే బాగుంటుంది. అదేవిధంగా తీసుకురాకపోతే కనుక మరలా ఆ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దానికి మంచి రోజులు ఉండవంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కెమెరామెన్ ప్రవీణ్తో జీవి సాంబశివరావు, అవనిగడ్డ.